నేను కువైట్ కొత్తగా వచ్చినప్పుడు ఒక దినార్ వచ్చేసరికి ఇండియన్ రూపీస్‌లో రూ. 270 ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రూ. 290 అయింది. సో, ఈ రేట్‌ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలా చేంజ్ అవుతూ ఉంటదనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ కువైట్ దినారు ఇంత ప్రైస్‌లో ఉండాలని చెప్పి డిసైడ్ చేసేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అనమాట. కాకపోతే ఏంటంటే రోజు మారుతా ఉంటది కదా! అది చేసేది మాత్రం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కాదు. అది ఎలా బేస్ అవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా చూసుకున్నట్లయితే యూఎస్ డాలర్‌కి లింక్ అయ్యి ఉంటదనమాట. కాకపోతే ఈ కువైట్ కరెన్సీ అనేది ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్‌కి లింక్ అయ్యి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ డాలర్, యూరో అండ్ బ్రిటిష్ పౌండ్ ఇలాంటి మెయిన్ కరెన్సీస్ కి అయితే లింక్ అయి ఉంటది అనమాట. మన ఇండియన్ రూపీ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ లో ఏదైనా చేంజ్ వచ్చిందంటే ఇమీడియట్ గా మన ఇండియన్ రూపీలో కూడా చేంజ్ అనేది వస్తుంది. కాకపోతే కువైట్ దినార్ లో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ లో తగ్గింది అనుకోండి, బ్రిటిష్ పౌండ్ పెరిగితే ఇక్కడ డాలర్ తగ్గిన అమౌంట్ ని బ్రిటిష్ పౌండ్ కవర్ చేసి ఈ కువైట్ దినార్ ని స్టేబుల్ గా అయితే ఉంచిద్ది. సో ఇలా కరెన్సీస్ అనేవి కువైట్ దినార్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి మాత్రమే కాకుండా ప్రపంచంలో జరిగే యుద్ధాలు కానీ లేదా ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ లేదా చమురు ధరలు కానీ ఇలాంటివి కూడా దీన్ని ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కువైట్ దేశం యొక్క ఇన్ఫ్లేషన్ అండ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఈ కరెన్సీని అయితే ఇలా స్టేబుల్ గా మెయింటైన్ చేస్తారనమాట. ఇవన్నీ ఓకే, కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అనేది ఈ కువైట్ దినార్ ని ఎలా కంట్రోల్ అండ్ మేనేజ్ చేస్తదంటే ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, డైలీ కరెన్సీలో జరిగే చేంజ్ ఉంటుంది చూసారా, అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అయితే చేయదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఏం చేస్తదంటే ఫర్ ఎగ్జాంపుల్ దినార్ రేట్ అనేది 270 నుంచి 280 మధ్యలోనే ఉండాలని చెప్పి డిసైడ్ చేస్తది అనమాట. ఇలా వీళ్ళు డిసైడ్ చేసిన రేంజ్ కాకుండా మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ వల్ల రూ. 269 వచ్చింది అనుకోండి కువైట్ దినార్ అనేది, అప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఏం చేస్తుందంటే వెంటనే ఫారెక్స్ మార్కెట్ లో వాళ్ళ దగ్గర ఉన్న యూరోస్ డాలర్స్ సెల్ చేసేసి వెంటనే కువైట్ దినారు కొనటం మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే డిమాండ్ ఎక్కువ అవటం వల్ల మళ్ళీ ప్రైస్ అనేది 270కి వచ్చి స్టేబుల్ అవుతుంది. అదే ఒకవేళ ప్రైస్ 280 దాటి 81 అయిందంటే అప్పుడు ఏం చేస్తారంటే యూరోస్ డాలర్స్ కొనుక్కొని కువైట్ దినార్ అమ్మేస్తారు అనమాట. మళ్ళీ దాని కారణంగా ఏంటంటే ప్రైస్ వీళ్ళ డిసైడ్ చేసిన రేంజ్ లోకి వచ్చేస్తుంది. సో ఫైనల్ గా ఏంటంటే ఇలా కువైట్ దినార్ రేట్ అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది అనమాట.